ఎట్లా అనిపిస్తుంది అసలు ఫ్రీ బస్సు? నిలబడే ఉన్నాయి మొత్తం, ఇక కూర్చొని ఇక్కడ ఇబ్బంది లేదు. అంటే ఎలాడుతున్నారు మొత్తం మనసులు. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా జనాలు ఎట్లనే ఎక్కుతుండేనా? ఇప్పుడే లేదు, అప్పుడు మంచిగా ఉండే. ఇంకా ఈ ఎట్లా అయిపోతుంది, చాలా మంది ఇబ్బంది అయిపోతుంది మాకు. ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు, ఇట్లా ఫ్రీ ఫ్రీ అన్ని ఫ్రీ కరెంట్ గురించి అదేం మంచిదే ఉంది కానీ బస్సు పెట్టేది కాకుండా అదే పైసలు ఇస్తే మంచిగా ఉంటుండే మాకు అందరి కాడ కూడా. అంతే, పైసలు కూడా ఇస్తా అంటుండే కదా లేడీస్ కి 2000. అదే గంతిస్తే పర్వాలేదు కానీ ఇది ఇస్తే ఇబ్బంది అయిపోతుంది, మనసుకి కింద పడిపోతున్నాం. తీసేయాలంటారా మరి ఫ్రీ బస్సు? తీసి ఎందుకని? తీసేస్తే మంచిగా ఉంటుంది, అందరు సేఫ్టీ ఉంటారు, ఫోన్ ఇక్కడ ఇబ్బంది ఉంటుంది. వాళ్ళు ఎవరికి పెడితే మంచిగా ఉంటుంది ఫ్రీ బస్ అనేది? ఎవరికి పెట్టద్దు, ఎవరికి పెట్టద్దు. మరి ఫ్రీ బస్ బస్సులు ఏం పెడితే మంచిగా ఉండు? ఎవరు పెడతారని ఎవరు పెడతారు? బస్సులు కాకుండా ఇంకేం పెడితే మంచిగా ఉండు? అంటే మనకు ఏమన్నా రైసులల్లా, పప్పులల్లా, నూనెలల్లా అని తక్కువ చేయాలి అంతే. కానీ మాకు ఈ బస్సులలో చాలా ఇబ్బందిగా, చాలా ఇది అయిపోతుంది. అంటే ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇస్తామని చెప్పి సర్వేలు చేసింది కదా, మరి వచ్చినాయా మీకు? నా పేరు వచ్చింది కానీ డబ్బులు లేవు మేడం, కట్టుకుంటే ఇప్పుడు అని. 5 లక్షలు ఇస్తా అంటుండు కదా, మరి జాగ్రత్త. మీకు ఇల్లు ఉంది కానీ స్లాబ్ కూలిపోతుంది, అది ఉంది. 5 లక్షలు ఇస్తా అంటుండు కదా, మరి స్లాబ్ వేస్తే ఇస్తా అంటుండు కానీ ఫస్ట్ మనం డబ్బులు పెట్టుకోవాలి కదా, లేవని సపరేట్ అవి ఇస్తున్నాము. కానీ ఇది మాత్రం జర దూరం.